హాయ్ హలో నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి స్పిటి వ్యాలీ సర్క్యూట్ ట్రిప్ డే 1. ఫస్ట్ మనం డే 1 ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం. ఆ తర్వాత మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఆల్, ఇప్పుడు మన మెయిన్ వీడియోలోకి వెళ్దాము. డే 1 ట్రిప్ వచ్చి చండీగఢ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఇదేదో తేడాగా ఉంది అనుకుంటున్నారా? వీళ్ళ సెటప్ మొత్తం చూస్తే బైక్ మీద వెళ్ళేటట్లు అన్ని హెల్మెట్లు అన్ని పెట్టుకున్నారు, తర్వాత కార్లో ఉన్నారు అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఫస్ట్ వీళ్ళ ట్రిప్ మొత్తం బైక్ అనుకున్నారు, కాకపోతే ఫస్ట్ డే వీళ్ళకి బైక్స్ అరేంజ్ చేయలేకపోయారు. అందుకని చెప్పేసి ఫస్ట్ డే అందరికి కలిపి ఒక కార్ అయితే అరేంజ్ చేసి దాంట్లో అయితే ఫస్ట్ డే ట్రిప్ జరిగింది. చూస్తున్నారు కదా, ఆ ట్రిప్లో చండీగఢ్ నుంచి అయితే వీళ్ళు స్టార్ట్ అయ్యారు. చండీగఢ్ నుంచి సిమ్లాకి వెళ్తున్నారు. ఈ ట్రిప్కి వెళ్ళాలనుకునేవారు మెయిన్గా క్యారీ చేయాల్సింది బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్, అలాగే జనరల్ మెడిసిన్స్. ఫుడ్ విషయానికి వస్తే ప్రోటీన్ బార్స్ అయితే మనం క్యారీ చేయాలి, అలాగే వింటర్ క్లోత్స్ కూడా క్యారీ చేయాలి. బైక్ మీద రైడ్ చేసే వాళ్ళకి రైడింగ్ గేర్స్ క్యారీ చేయాలి. వీటితో పాటు మెయిన్గా ఇంకోటి ఉందండి, అదైతే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అదేంటి అనుకుంటున్నారా? గుండె ధైర్యం. ఈ మాట ఎందుకన్నాను అన్నది మన నెక్స్ట్ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకొక విషయం, ట్రిప్కి వెళ్ళాలనుకునేవారు ఓన్గా కాకుండా ట్రావెలింగ్ ప్లానర్స్తో వెళ్తే మంచిది. మన బ్యాగేజ్ మొత్తం వాళ్ళ బ్యాకప్ వెహికల్ అయితే తీసుకొస్తారు. అలా చండీగఢ్ అందాలను చూసుకుంటూ సిమ్లాకి చేరారు. సిమ్లాకి వచ్చేసరికి బైక్స్ కూడా రెడీ అయ్యాయి. ఇక్కడికి వచ్చేసరికి సిమ్లాలో చూడవలసినవి మాల్ రోడ్డు, రోప్ వే అండ్ హనుమాన్ మందిర్. ఫస్ట్ వీళ్ళైతే రోప్ వేకి వచ్చేసారు. ఆ రోప్ వేలో అవుట్ సైడ్ అంతా ఈ విధంగా అయితే సెట్ చేశారు. ఇక్కడ వీళ్ళందరూ భలే 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 అని డ్యాన్స్ వేసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక కిక్ ఇస్తే పోయి లోపల పడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రోపు ఎక్కడానికి వెళ్ళిన జనాలను చూసారా? ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకొని మొత్తానికి రోపు అయితే చేరుకున్నారు. మన ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ లైక్, షేర్ అండ్ కమెంట్. Wow! ఏ నిమిషం ఏది నిజం తెలియకుండా
వావ్, ఎంత అందంగా ఉందో చూడడానికైతే లైఫ్ టైం మెమరీ లాగా అయితే అనిపించింది. ఇంకా రోప్వే నుంచి బయటకైతే వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత సిమ్లా మొత్తాన్ని ఒక్క చుట్టైతే చుట్టేశారు. అదంతా ఎలా ఉంది ఆ టూర్ అన్నది ఒక్కసారి చూసేద్దాం. పర్వతాల మీద కట్టిన ఇల్లు చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. దానిలో యాక్ కనిపిస్తే అక్కడ ఆగి సిమ్లా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్న డ్రెస్సెస్కి పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్ అయితే పడ్డది. కొంచెంసేపు అక్కడ ఇలా స్పెండ్ చేసేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయారు. చూస్తున్నారు కదా ఈ పర్వతాల మీద ఇల్లు స్టెప్పులుగా ఎలా ఉన్నాయో, ఎంత బాగుందో చూడడానికైతే. హే, ఇక్కడ కూడా హైదరాబాద్ లాగా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉంది.
ఫెస్టివల్స్ని 3 అని చెప్పాను కదా స్టార్టింగ్లో. దాంట్లో వచ్చేసి మాల్ రోడ్ ఒకటి రోడ్డు చూసేసాము, రోప్వే అయిపోయింది. ఆ తర్వాత రోప్వే తర్వాత వెంటనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసారు. ఇంతటితో వీళ్ళ డే 1 ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టే ట్యూన్ ఫర్ డే 2 ట్రిప్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దుబాయ్లో క్రేజీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.